తను అనుకున్నది సాధించగలిగాడు. సరే, ఏంటి సంగతి? తన రాజకీయ దుర్నీతి ఎత్తుగడలు పారించగలిగాడు. నీ ఒపీనియన్ ఓడరా అడిగిండు, మాకే నీ మీద ఒక ఒపీనియన్ లేదు. కానీ చంద్రబాబు నాయుడు ఇవాళ రాజకీయంగా ఎవరిని కొట్టాలనుకుంటున్నాడు? ఏమో సార్ నాకు కనపడదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్టీ రామారావు గారి లాగా అమాయకుడు కాదు. నేనెంత ఎదవనో నాకే తెలియదు. మాకు తెలుసులేరా. 2011 సంవత్సరం నుంచి నారా చంద్రబాబు నాయుడు అనేటువంటి తెలుగుదేశం పార్టీ అంతర్జాతీయ అధ్యక్షుడు. అప్పుడేమో వినాలి ప్లీజ్, అందరికి మనసు ఉండాలి, వినాలి. మన తేడా వస్తే బాగుండదు. నాతో పంచాయతీ చాలా డేంజర్. జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా తొలగించటానికి, నిర్వీర్యం చేయటానికి, రాజకీయాల నుంచి తోసేయటానికి గంగానమ్మకి 1000 తనకెక్కడ అడ్డంకిగా మారి తనకు మొగుడవుతాడేమో అని చెప్పని భయంతో ఇది విన్నారా? ఏంటి సార్ అది? ఆ రోజు ఉన్నటువంటి కేంద్రంలో అధికారం ఉన్న పార్టీని రామచంద్ర ఈడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. లేదా ఆ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీని ఎవడు భయపడతాడు నాకు అర్థం కాదు. మీకు ఏం చేస్తారు మీరు? ఏం మీతో అవుతుంది ఏందని తన అమ్మకాలు కొనుగోళ్ల ద్వారా లోబర్చుకోగలిగాడు. జగన్ మీదకి ఉసిగొల్పగలిగాడు. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. జగన్మోహన్ రెడ్డి గారిని తప్పుడు కేసులు పెట్టించి 16 మాసాలు జైల్లో వేయించగలిగాడు. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకో. కానీ అక్కడితో జగన్మోహన్ రెడ్డి గారేమి రాజకీయాల నుంచి చంద్రబాబు నాయుడికి అడ్డంకిగా పక్కకు పారిపోలా. ఇవే తగ్గించుకుంటే మంచి. గోడ కొట్టిన బంతిలాగా ఎగసిపడి కామెడీ చేస్తున్నావా? అప్పుడే పుట్టినటువంటి చిన్న పార్టీ ద్వారా రాష్ట్రంలో 175 సీట్లకు గాను చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అగరబత్తి ఏం కాదు, నిన్నెవడు అడిగాడు? జగన్ అనేది మనకు కనపడే ఒక ఫిగర్. దెర్ ఈజ్ ఎ పవర్ మోర్ దెన్ జగన్, అబౌవ్ జగన్. అంటే అందరూ అనుకునే పవర్ అయినా అది. ఏదో నేను చూడలేదండి, అంటే ఆ దొత్తుల సిగ్నల్స్ బట్టి చెప్పడం కానీ నాకు తెలియదు. అందరి ముందు పరిగిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం? ఆ పవర్ కి జగన్ కంట్రోల్ చేసే సిస్టమ్ అంతా అక్కడ ఉంటుంది, ఆ పవర్ దగ్గర ఉంటుంది. అదే సజ్జల ఈజ్ రిపోర్టింగ్ దట్ పవర్ సెంటర్. ఈవెన్ సమ్ అదర్ మీడియా పర్సన్స్ కూడా రిపోర్టింగ్ టు దట్ పర్సన్. సమ్ ఇంటెలిజెన్స్ పర్సన్స్ ఆల్సో రిపోర్టింగ్ దట్ పర్సన్. చెప్పు చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పే. దట్ సూపర్ పవర్ నేను చూడలేదు. జగన్ ఒక 99% అంటే ఇంకొక పర్సెంటేజ్ పైన అక్కడెక్కడో ఉన్నారు. వాళ్ళు రేర్ గా ఇన్వాల్వ్ అవుతారు. ఓన్లీ మనీ మ్యాటర్స్ తప్పితే మిగతా మ్యాటర్లో వాళ్ళు తక్కువ ఇన్వాల్వ్ అవుతారు. వాళ్ళు బాబోయ్, నేను ఊహించలా ఈ రకమైన నిజం. ఇది ముఠా, ఇది పాలెగాళ్ళ వ్యవహారం. ఇది ఇంతకంటే ఊరుకోరా, నేర్చుకోరా, వదిలిపెట్టరా, వదిలిపెట్టరా, వదిలిపెట్టరా. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.